ఇక మా కరెస్పాండెంట్ శేఖర్ దగ్గరకు వెళదాం. శేఖర్ చెప్పండి, ఇప్పటికే 4వ విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణలో ఆ హీట్ ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. ఈరోజే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచే నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. 25వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఇక 26వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. 29వ తేదీ వరకు విత్డ్రావల్కి సంబంధించి ఉపసంహరణ సమయము ఉండనుంది. ఇక మే 13న పోలింగు, జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ ఓన్లీ లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ మాత్రమే జరగబోతూ ఉన్నాయి. మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు ఒక బై ఎలక్షన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఎలక్షన్ ప్రక్రియ ఉండనుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే అధికారులందరినీ కూడా సిద్ధం చేసిందని చెప్పుకోవాలి. 3 లక్షల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ ప్రక్రియలో అధికారులు పాల్గొంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే అబ్జర్వర్లు కూడా రానున్నారు, వచ్చారు. ఇక గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆర్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డేటా ఎంట్రీకి సంబంధించి గతంలో అఫిడేవిట్ల విషయంలో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో రచ్చ జరిగింది కాబట్టి, కోర్టు కేసులు కూడా జరిగాయి కాబట్టి ఈసారి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పూర్తిస్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఓవరాల్గా చూసుకుంటే ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్, మే 13న పోలింగ్ ఉండనుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శేఖర్. మొత్తం మీద గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈసారి పక్కా ప్రణాళికతో ఈ ఎన్నికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అధికారులు చేస్తున్నట్లుగా మా కరెస్పాండెంట్ శేఖర్ చెప్తున్న వివరాలను బట్టి తెలుస్తోంది.